హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం మామిడికాయ చట్నీ చేసుకుందాం. తురుముకొని చూడండి, నేను మంచి పెద్ద సైజ్ అంతా మామిడికాయ తీసుకొని ఈ విధంగా పైన తోలు తీసుకొని నేను తురుముకున్నాను. చూడండి, ఈ విధంగా తురుముకొని నేను 2 కాయలు తురుముకున్నాను. నేను మీకు చూపించింది ఒక కాయే. ఈ విధంగా తురుముకున్నాక మనము శనగగింజలు వేయించుకుందామండి. నేను ఎలా అయితే చేస్తానో మీరు కూడా అలానే చేయండి, చాలా బాగుంటుంది. తగినన్ని శనగగింజలు వేయించుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. మనం శనగగింజలు వేయించుకొని చేసుకుంటే మామిడికాయ చట్నీ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వేయించుకున్నాక చల్లానాక పొట్ట తీసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాము. మిరపకాయలు నేను 3 వేస్తున్నానని తుంచి వేసుకోండి. కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి 3 వేస్తున్నాను. కారం తక్కువగా ఉంటే 5 నుంచి 6 వరకు వేసుకోవచ్చు. ఈ విధంగా వేగిన తర్వాత చిట్టపట్ట అంటూ ఉంటాయండి, జాగ్రత్తగా వేయించుకోండి మిరపకాయలు. ఇంకా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇంకా మనం మిక్సీ జార్ తీసుకొని మనం మిరపకాయలు వేసుకుందాము. అలానే శనగగింజలు వేయించుకొని చల్లారి పొట్టు తీసుకొని వేసుకుందాము. అలానే చిటికెడంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అంత మెత్త కాకుండా అంత బరక కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని సరిపోతే ఇంకా మనం పోపుకి రెడీ చేసుకున్నాము. పెనం పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసారంటే బాగుంటుంది వేగనీకే. ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయినాక మనము తగినన్ని ఆవాలు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ తగినన్ని జీలకర్ర కూడా వేసుకుందాము. అంతలోపు ఒక ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకుందాము. ఇంకా ఇవి బాగా వేగిపోవాలండి. చిట్టపట అంతవరకు మనం వేయించుకోవాలి. సాసాలు జీలకర్ర ఇంకా అలానే తెల్లగడ్డ అండి, ఒక 2 నుంచి 3 వరకు దంచి వేసుకున్నానంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. చిటికెడంతా కరివేపాకు కూడా వేసుకుందాము. అలానే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నారంటే మనకి బాగుంటుందండి పోపులో తినేటప్పుడు. ఇంకా మనం ఆనియన్ కట్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నామంటే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, చిన్న చిన్న ఉప్పులుగా. ఇంకా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు. ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి మామిడికాయ చట్నీ అనేది. చాలామంది ఉప్పులు కట్ చేసుకొని చేసుకుంటారు. ఈ విధంగా తురుముకొని చేసుకున్నంటే బాగుంటుంది. చిటికెడంత ఉప్పు వేసారంటే ఆనియన్స్ అనేది క్రిస్పీగా బాగా వేగుతాయి, టేస్ట్ కూడా బాగుంటుందని అందుకని నేను చిటికెడంత ఉప్పు వేసాను. ఇంకా ఇవి బాగా వేగిపోయినాక మనము తురుముకున్నాం కదండి మామిడికాయ, ఆ తురుముకున్నది మనము ఇప్పుడు పోపులో వేసుకుందాము. చూడండి, బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం తురుముకున్నది వేసుకున్నాం కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా మనం కలుపుతూ ఉండాలండి, అడుగు అంటకుండా. ఈ విధంగా చేసుకున్నారంటే వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఉట్టిది కూడా తినేయచ్చు. ఇప్పుడు మనము శనగగింజల పొడి చేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం ఉప్పు తక్కువ ఉన్నా కూడా ఇప్పుడు మామిడికాయలో వేసుకోవచ్చండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి తీసి చూడండి, మనకి తొందరగా వేగిపోతుందండి తురుముకున్నాం కాబట్టి. ఇంకా ఉప్పు కారం సరిపోయలేవో చూసుకోండి. ఇంకా నేనైతే ఎంతైతే శనగగింజల పొడి చేసుకున్నానో శనగగింజలు వేయించుకొని ఆ పొడి అంతా వేస్తున్నాను. చూడండి, శనగగింజల పొడి ఎంత ఎక్కువగా వేస్తే అంత బాగుంటుందండి మామిడికాయ చట్నీలో. చాలామంది శనగగింజల పొడి వేయరు, ఈ విధంగా వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అన్నంలోకి మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఆంధ్ర స్టైల్ అండి, ఇది పాతకాలం చేసే మామిడికాయ చట్నీ తురుముతో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన మామిడికాయ చట్నీ తురుముతో. తగినంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. 2 రోజులైనా నిలువ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నారంటే. ఎండాకాలము చలికాలం బయట పెట్టినా ఏం కాదు. ఇంకా మూత పెట్టేసి 2 నుంచి 3 సెకండ్ల వరకు వేయించుకున్నారంటే కొత్తిమీర వేశాక. ఇంకా ఉప్పు కారం సరిపోయలేవో చూసుకొని, ఉప్పు కొంచెం తక్కువగా ఉంటే వేసుకోండి. కొంచెం కారంగా ఉండాలండి మామిడికాయ చట్నీ, బాగుంటుంది, పులుపు ఉంటుంది కాబట్టి. ఇంకా మనము మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు మూత పెట్టేసి వేగనివ్వాలి. చూడండి, ఎంతో రుచికరమైన మామిడికాయ చట్నీ అండి తురుముకున్నాము. ఇంకా మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. బాగా వేగిపోయింది చూడండి. ఇంకా మనం బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాము. చూస్తుంటే ఎంత బాగుంది కదా. ఖచ్చితంగా ట్రై చేయండి మా వీడియో చూస్తూ. ఇంకా కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉందనేది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన మామిడికాయ చట్నీ అండి తురుముకొని చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.